హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే రోజు అనమాట. సాటర్డే, సండే, మండే 3 డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చాయి కదా. సో ఫుల్గా సాటర్డే రోజు పడుకున్నాను. ఏం పని చేయలేదన్నమాట. 11:00కి లేచా ఆ రోజైతే మరీ ఘోరంగా. సో సండే రోజు అయితే పొద్దున్నే లేచి ఫస్ట్ డస్టింగ్ అయితే చేశాను అనమాట. సో సాటర్డే అంతా స్లీపింగ్ డే, సండే మండే వర్కింగ్ డే అన్నట్టు ఉందన్నమాట పరిస్థితి. నేను శుక్రవారం సాయంత్రం కూరగాయలు తీసుకొని వచ్చాను. సాటర్డే రోజు చెప్పాను కదా, మనకు అస్సలు ఇంక లేవాలి అని కూడా అనిపించలేదు, ఏమి పని చెయ్యాలి అని కూడా అనిపించలేదు. అందుకని చెప్పేసి ఇంకా సండే రోజు మొన్న తెచ్చిన కూరగాయలు ఉంటే ఇంకా అవన్నీ అయితే సర్దుతున్నాను అనమాట. మొన్న పచ్చిమిరపకాయలు అవి తీసుకొని వచ్చాను కదా, ఇంకా ఈరోజు అయితే వాటికి తొడుమలు తీస్తున్నాను. ఈసారి ఏంటో కూరగాయలు చాలా రేట్లు ఉన్నాయి. ఈ క్యాలీఫ్లవర్ వచ్చి ఓన్లీ 10 రూపీస్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు తొడుమలు తీసేసాను. ఇవి లాగే పెడితే ఏంటో ఫ్రిడ్జ్లో కుళ్ళిపోతాయి కదండి. మరి అన్ని పచ్చిమిరపకాయలు ఒక్కటే దాంట్లో ఉంటాయి కదా, ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెడతాను. మరి అవి ఎందుకు కుళ్ళవో, ఇలా కవర్లో ఉంటే వేపర్ వచ్చేసి నీళ్ళతో కుళ్ళిపోతాయి అన్నమాట. మరి నాకే అవుతుందా అందరికీ అవుతుందా తెలియదు, కానీ నేనైతే ఇంకా ఆ భయంతో మళ్ళీ మనకు కావలసినప్పుడు పచ్చిమిరపకాయలు ఉండవు అనే భయంతో జస్ట్ ఇంకా తొడుమలు తీసేసి డబ్బాలో వేసి అది ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. క్యాలీఫ్లవర్ ఓన్లీ 10 రూపీస్ అని చెప్పాను కదా, ఇంకొకటి కూడా తెద్దాం అనుకున్నాం కానీ నేను వెళ్ళిందే చాలా లేట్. ఆ రోజు కూడా 9:30కో 9:45కో వచ్చాను నేను సంతకి వెళ్ళి. చాలా లేట్గా వచ్చానులేండి ఆఫీస్ నుంచి కూడా, ఇంకా అందుకని లేట్ అయిందనమాట. ఈ క్యాలీఫ్లవర్ సీజన్ అయిపోతుందో ఏమో తెలియదు, కానీ వీటికి కూడా పువ్వులు వచ్చేసినాయి అనమాట. ఇంకా చిక్కుడుకాయల టైం కూడా అయిపోతుంది. అసలు చిక్కుడుకాయలు కూడా తీసుకొని వచ్చాను ఈరోజు. అవి జస్ట్ 10 రూపీస్కి ఇచ్చారు అర కేజీ. అసలు అందులో కూడా పురుగులు అనమాట. అమ్మో, ఇంకా చిక్కుడుకాయల సీజన్ అయిపోయింది, ఇంకా తేగకూడదు అని అనిపించింది నాకు. అలాంటివి తీయాలి తుంచాలి అని అంటేనే కొంచెం టైం టేకింగ్ అనే అనిపిస్తుంది. ప్లస్ ఆల్రెడీ ఇంకా పురుగులు కూడా వచ్చేసినాయి కదా, ఇంకా మానేయాలని అనుకుంటున్నాను అనమాట. క్యాలీఫ్లవర్, చిక్కుడుకాయ, టమాటా, వంకాయ కూర వండితే అసలు చాలా అంటే చాలా బాగుంటుందని ఒపీనియన్ నాకు కూర. ఉత్తి క్యాలీఫ్లవర్, బఠానీ, టమాటా కూడా వండుకోవచ్చు. కాకపోతే నేను బఠానీలు ఎప్పుడు వేసి వండలేదు, కానీ చిక్కుడుకాయలు వేసి కంటిన్యూస్గా వండుతూనే ఉన్నాను ఈ ఇయర్ అయితే. లాస్ట్ ఇయర్ అయితే ఒక్కసారి కూడా క్యాలీఫ్లవర్ తినలేదు. ఏ సీజన్లో వచ్చిన ఫుడ్ ఆ సీజన్లో తింటే చాలా మంచిది అంటారు కదండి డాక్టర్స్ కూడా, ఇంక్లూడింగ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏదైనా కానీ. ఈసారి అయితే నేను చిలకడ దుంపలు అవి కూడా తీసుకొని వచ్చాను అనమాట. చిలకడ దుంపలు అని అంటే స్వీట్ పొటాటో కూడా తెచ్చాను. ఇక్కడ ఏంటో స్వీట్ పొటాటో కొంచెం చప్పగా ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు, కానీ స్వీట్ పొటాటో వంకాయ పులుసు పెట్టేది మా అమ్మమ్మ, అదైతే భలే ఉంటుంది అనమాట. ఇంకా తను ఇంకా రాలేదు అని చెప్పి టైం ఆల్మోస్ట్ 11:45 ఎంతో అయింది. ఇంకా డిష్ వాషర్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, మళ్ళీ లోడ్ చేయాలి అని చెప్పి ఇందులో ఉన్న గిన్నెలు కూడా తీసేస్తున్నాను. ఈ లోపల తను వచ్చేసి బయట కూడా తుడుస్తుందన్నమాట. కారిడార్లో అలాగా తుడుస్తుంది తను. కారిడార్ బాల్కనీలో తుడుస్తుంది ఇల్లు తుడిసే ముందర. నేనైనా అదే చేస్తాను, మీరు నా వీడియోస్ చూసే ఉంటారు. నూనె క్యాన్ కడిగి 2 డేస్ అయింది, కానీ ఇందులో నూనె ఫిల్ చేయడానికి నాకు ఒళ్ళొంగలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఫిల్ చేస్తున్నా. లాస్ట్ టైం ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను, తర్వాత మళ్ళీ నువ్వుల నూనెకి వచ్చాను. ఇప్పుడు వచ్చేసి వేరుశనగ నూనె వాడుతున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క నూనె వాడుతున్నాను. ఈసారి అయితే ఒక 4 మంత్స్ నుంచి అనుకుంటా వేరే వేరేగా వాడుతున్నాను అనమాట నూనె. ఇంకా వేరుశనగ తర్వాత మళ్ళీ నువ్వుల నూనెకి వెళ్ళిపోతాను. నువ్వుల నూనె అయితే నేను ఇదయం తెప్పించుకుంటానండి. ఫ్లిప్కార్ట్ కానీ జెప్టోలో కానీ ఆర్డర్ చేస్తాను. అది కేజీ 400 చేంజ్ అలా ఉంటుంది కదా, దానికి బదులు ఆలివ్ ఆయిల్ వాడటం బెస్ట్ అని అనిపిస్తుంది. చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది ఇదయం అయితే నాకు. నేను లాస్ట్ టైం నూనెలో స్పూన్ చూపించాను కదా, ఆ నూనెలో స్పూన్ అయితే భలే నచ్చుతుంది నాకు. మా అమ్మ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఆ నూనెలో స్పూన్ కొన్నాను అనమాట.
ఇంకా ఇక్కడైతే పనులన్నీ అయిపోయాయి. ఈరోజు సండే అని చెప్పాను కదా, డీప్ క్లీనింగ్ చేశాను. అలాగే బాత్రూమ్స్ అవన్నీ కూడా కడగాలి. ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలు లోడ్ చేసేసిన తర్వాత వేరే పనులు చేద్దాము అని చెప్పి గిన్నెలు అయితే ఫాస్ట్గా లోడ్ చేస్తున్నాను. ఇది మినిమం 1.5 అవర్ సైకిల్ అండి రన్ అవుతుంది డిష్ వాషర్ ఆన్ చేస్తే. ఇంకా అది ఆన్ చేసిన తర్వాత మనం చాలా పనులు చేసుకోవచ్చు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేసేస్తున్నా. బాత్రూమ్స్ కడిగొచ్చిన తర్వాత బాల్కనీ కడిగేసి నేను స్ట్రెయిట్గా స్నానం చేసేస్తాను అనమాట. ఇంకా బాల్కనీ అని అంటే ఇక్కడ వాష్ ఏరియా అనమాట. ఇది కడిగేసి ఇంక స్ట్రెయిట్ అవే స్నానం చేసేస్తా, ఇంకేం పనులు చేయకుండా. అందుకని చెప్పేసి ఇంక అన్ని గిన్నెలు లోడ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా లోడ్ చేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసి అప్పుడు వెళ్ళాను అనమాట బాత్రూమ్ కడగడానికి. ఈ లోపల వాషింగ్ మిషన్ అయిపోయింది. దాని తర్వాత డిష్ వాషర్ ఆన్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి మొన్న శుక్రవారం నాడు సంతలో తీసుకొని వచ్చాను. ఈ మధ్యన ఏంటో ఇంటికి వచ్చే దారిలో కూడా నిమ్మకాయలు బాగా అమ్ముతున్నారు. కేజీన్నర 50 రూపాయలంట. ఇవైతే నేను 40 రూపీస్కి తీసుకున్నాను. మరి ఎంత వెయిట్ ఉంటుంది అనేది నాకు తెలియదు, కానీ 40 రూపీస్కే తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ 20 రూపీస్ ప్యాకెట్స్ అనమాట. నాకేమనిపించింది అని అంటే, చింతపండుకు బదులు ఇది వాడుకుంటే చాలా మేలు కదా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా బుడిగి మజ్జిగ చేసి ఇచ్చిందండి. నిమ్మకాయ వేసింది అందులో, చాలా బాగుంది. ఇంకా వచ్చేదంతా ఎండాకాలం కదా, ఇప్పటి నుంచి కొంచెం మనం కొంచెంగా అలవాటు చేసుకున్నాం అనుకో, అప్పుడు బాగానే అలవాటు అవుతుంది అని చెప్పి ఇంకా నేనైతే నిమ్మకాయలు తీసుకొని వచ్చాను అనమాట. ప్లస్ పులిహోర చేసుకోవడానికి, పులుసు ఉప్పుడు పిండి చేసుకోవడానికి, పప్పుచారు చేసుకోవచ్చు, రకరకాలుగా వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇంకా నిమ్మకాయలు తీసుకొని వచ్చాను. ఇవి డైరెక్ట్గా అందులోనే పెడితే నాకు ఉల్లొంగదు వాడడానికి. ఇలా నిమ్మకాయ జ్యూస్ ఉందనుకోండి, ఏదో ఒక దాంట్లో ఎలాగోలాగా వాడేసుకుంటాం కదా. ఇది కూడా సిట్రస్ ఫుడ్, సి విటమిన్ ఉంటుంది, అందరికీ తెలుసు. ఏదైనా కానీ మనం తినే ఆహారము ఏదైనా కానీ ఏదో ఒక వైటమిన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కాల్షియం అని కానివ్వండి, ఏదైనా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుందని చెప్పి కరోనా టైంలో నిమ్మకాయ నీళ్ళు తాగమని ఎంతమంది చెప్పారు, సిట్రస్ ఫుడ్ కాబట్టి. ఇంకా అందుకని చెప్పేసి జ్యూస్ తీసి పెడుతున్నాను అనమాట. ఇలా జ్యూస్ తీయడానికి కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పట్టింది. ఈ కాయలన్నీ కూడా ఇంకా ఈ సీసాలో అయితే పోస్తున్నాను అనమాట. ప్లాస్టిక్ మూత ఉంది, గాజు సీసా అనమాట ఇది. నాకు తెలిసి ఈ సీసా హనీకి వచ్చినట్టుంది, 1 కేజీ హనీకి. సకానికి కూడా రాలేదండి. ఇన్ని కాయలు ఉన్నాయి కదా, సకానికి కూడా రాలేదన్నమాట ఈ నిమ్మకాయ నీళ్ళు. మా ఆఫీస్ దగ్గర కూడా అమ్ముతారు నిమ్మకాయలు, మరి అవి ఎంత అనేది నాకు తెలీదు. అవి కొంచెం చిన్న సైజు ఉంటాయి. ఈసారి మళ్ళీ తెచ్చి బిఫోర్ అంటే నేను ఈరోజు వర్కింగ్ డే, రేపు హాలిడే అని అనుకున్నప్పుడు తెస్తే ఒక రకంగా పనిచేస్తాను. లేదు నేను ఆఫీస్ టైంలో తీసుకొని వచ్చాను అనుకోండి, నాకేమో అది ఉల్లొంగదు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటివి కూడా తీసుకుని రానులేండి. ఇంకా నిమ్మకాయ నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసి, నేను ఇందాక చెప్పాను కదా మజ్జిగ చేసుకొని తాగితే బాగుంటుంది అని చెప్పి, ఇదిగో ఇక్కడైతే మజ్జిగ చేస్తున్నాను అనమాట. నాకు ఆ నిమ్మకాయ మా బుడిగిదే గుర్తొస్తుంది. మా పెద్దకేమో పుల్లటి మజ్జిగ తాగితే గట్టికి మంచిదంట, ఇలాంటివన్నీ చెప్తా ఉంటే నిజమే కదా అని అనిపించింది నాకు. నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి, ఏది కావాలంటే అది తినేస్తున్నాను చేసుకుని అని చెప్పి. సో ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా హెల్తీగా అని అనిపించింది అనమాట. వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి చేసేసుకోవాలి అని అయితే చాలామంది అనుకుంటారు, నాకు తెలిసి అలాగే. ఇంకా మజ్జిగ చేసి అందులో బాగా నీళ్లు పోసి ఒక్క నిమ్మ చెక్క అయితే ఇందులో పిండాను అనమాట. ఇందులో కూడా ఉప్పు వేసాను, చాలా బాగుంది. ఇంకా నిమ్మ తొక్కలను అయితే ఇలా స్టోర్ చేస్తున్నాను ప్రజెంట్. ఎందుకు అని అంటే పురుగులు రాకుండా ఉంటాయి కదా, అందుకని. ఇది రేపు ఏం చేస్తాను ఏంటి అనేది రేపటి వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడు నాకు అంత ఖాళీ కూడా లేదు, టైం చాలా అయిపోయింది. బంజారాస్ హెన్నా తీసుకొని వచ్చానండి. నా జుట్టు చాలా తెల్లగా అయిపోయింది వెనకాల. ముందరంతా నల్లగానే ఉన్నా కానీ వెనకాల అయితే కొంచెం కాదు బాగానే తెల్లగా అయిపోయింది. నేను కూడా దీన్ని ఫస్ట్ టైం వాడుతున్నాను. ఇందులో 2 ప్యాకెట్లు ఉన్నాయి, ఒకటి హెన్నా, ఒకటి
అలవీరా అని చెప్పేసి ఉందన్నమాట. ఇది బ్లాక్ హెన్నా. నేను నార్మల్ హెన్నా అనుకున్నాను, ఇది బ్లాక్ హెన్నా అనమాట. ఈసారి నార్మల్ హెన్నా తీసుకొని రావాలి అని అయితే అనుకున్నాను. చెప్పాను కదా, నేను 2 బ్రాండ్స్ అడిగాను, ఒకటి బంజారాస్, ఇంకొకటి రంగోలీ అంట. హెర్బల్ హెన్నాస్ ఉన్నాయి కదా, అవి అడిగాను అనమాట. యాక్చువల్గా నేను వెళ్ళిన షాప్లో అవి లేవు అని చెప్పేసి ఇది ఇచ్చారు. కానీ నేనే లేట్గా వెళ్ళాను, 8:15కి అలా వెళ్ళాను. మరి ఇంకా 4 కోట్లు ఏం తిరుగుతాంలే అని చెప్పి ఇది తీసుకొని తెచ్చేసాను అనమాట. మీకు గుర్తుందా, ఈ చిన్న ఐరన్ కడాయి నేను మంగళవారం మార్కెట్లో లాస్ట్ వీకే తీసుకున్నాను. సో ఇంకా ఇందులో కలుపుతున్నాను అనమాట. ఇది బ్లాక్ హెన్నా. నేను ప్యాకెట్ తెచ్చింది కూడా నిజంగా సరిపోలేదండి. అక్కడక్కడ ఇప్పటికి కూడా ఇంకా తెల్లింటుకులు ఉండిపోయినాయి. కానీ ఇందులో నేను కాఫీ పౌడర్ వేసి కలిపాను అనమాట. సరిపోతుంది అని అనుకున్నాను. యాక్చువల్గా ఎగ్ వేస్తారు కదా, ఇదివరకు నేను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్నాను నేను. ఈ మధ్య కాలంలో అయితే నేను అస్సలు ఈ మధ్య ఇయర్స్లో ఒక 10 ఇయర్స్ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను అసలు హెన్నానే పెట్టుకోలేదు. నాకు ఎందుకో హెన్నా వాసన అలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అందుకే నా జుట్టు మరీ అంత ఘోరంగా అయిపోయింది. నేను అప్పుడప్పుడు హెయిర్ ప్యాక్స్ అలాగే వేసుకుంటాను. అవి కూడా మందారం ఆకులు లేకపోతే ఫెనిగ్రిక్ సీడ్స్ పేస్ట్ ఇలాంటివి పెట్టుకుంటాను. కానీ ఇలాంటివి వేసుకున్నాక చాలా ఇయర్స్ అయిపోయిందనమాట. ఇది బాయిల్ చేశాను, కాఫీ డికాషన్ బాయిల్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసి కలుపుతున్నాను అనమాట. అసలు ఏ హెన్నా పొడి అయితే మంచిది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నేను ఈ 2 కూడా వీడియోస్లో చూసే తెచ్చాను అనమాట. నుప్పూర్ హెన్నా ఉంది కానీ అదేంటో మంచిది కాదు అనేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తప్పకుండా నాకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇదైతే కొంచెం లిక్విడ్ ఫామ్లోనే కలిపాను అనమాట. ఎందుకంటే ఇంకా ఈ డికాషన్ పాడబోసేద్దామని అయితే అనుకున్నాను. ఎందుకంటే హెన్నా పెట్టిన స్పూనే ఇందులో పెట్టేశాను అనమాట. ఇంకా అది పని చేయదు కదా, అందుకని కొంచెం ఎక్కువ డికాషన్ అయితే ఇందులోనే వేసాను. జస్ట్ ఇలాగా కాఫీ డికాషన్తో హెన్నా కలిపేసి ఐరన్ కడాయిలో పెడితే మంచిది అని చాలామంది చెప్తూ ఉంటారు కదండి. అందుకని ఇక ఐరన్ కడాయి కొన్నాను అనమాట. పైన కొంచెం ఎక్కువ నీళ్లు పోసేసి కొంచెం మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా ఇది మూత పెట్టి పక్కనైతే పెట్టేశాను అనమాట. యాక్చువల్గా దీనికోసం లక్ష్మిని ఒక 4 డేస్ నుంచి నేను హెన్నా తెచ్చుకుంటాను, ప్లీజ్ నాకు పెట్టవా అని అడుగుతున్నాను. పెడతాననింది, అందుకని ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.